నిజంగా తెలివి మంత్రుడు అంటే మన సీఎం రేవంత్ రెడ్డి సారి పోరి. అది ఉత్తపచ్చి తెలివి కూడా కాదు, మందిని మత్పరిచే తెలివి. యో గిట్లనే అంటున్న జనాలు. సారు వారు ఓట్లప్పుడు 6 గ్యారెంటీల హో అని అన్నాడా? 6 గ్యారెంటీలల్లా మీకు ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పురి. ఒక బస్సు ఒకటే ఆడోళ్ళకి ఫ్రీ వచ్చింది, ఇది వాస్తవము, ఒప్పుకుంటా, ఇంట్లో అనుమానం లేదు. కానీ ఆటో డ్రైవర్లు ఆగమేరు, బస్సులలో పంచాదులు చూస్తూనే ఉన్నాము. ఈ బస్సు ఫ్రీ తప్పితే సారు పూర్తి చేసిన గ్యారెంటీలు ఏమున్నాయోలా? పంట పెట్టుబడి పైసలు రాలే, రుణాలు మాఫీ ఇంకా బొచ్చడు మందికి గాలే, పింఛన్లు పెంచుతామన్నారు, పెంచింది లేదు. 500 గ్యాసు కరెంటు బిల్లు మాఫీ అన్నారు, అది అందరికి అత్తలేవు. ఇదేంది సారు అని అడుగుదామనే వరకల్లా బోల్డోజర్లు బయటకు వస్తున్నాయి. గ్యారెంటీల మీద జనాలను మెల్లగా మరిపించే ఉపాయం అవుతుంది. ఇట్లనే అనిపిస్తుంది చాలా మందికి. అగో పాపంకి పేదోళ్ళ బాధ చూడుర్రి. మందిని మత్పరిచే రాజకీయం అంటే ఏందో అనుకున్నా గానీ ఇప్పుడు కండ్లారా కనబడుతుంది. నాకనే కాదు, ప్రతి ఒక్కరి మాట గిదే. చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు బుల్డోజర్లు గరీబోల ఇండ్ల మీదకి ఎట్లత్తున్నాయో. నిన్నటికి నిన్ననొల్లా పాపంకి మహబూబ్ నగర్ క్రిస్టియన్ పెళ్లిలా రాత్రికి రాత్రే గరీబోల ఇండ్లను కూలగొట్టించింది సర్కారు. అసలు ముందుగాల చెప్పింది లేదు, నోటీసులు ఇచ్చింది లేదు. 75 ఇండ్లను కండ్ల ముందే కూల్చేసిరోల్లా. కష్టపడి కట్టుకున్న ఇంటిని ఇట్లా కండ్ల ముందే కూల్చేస్తుంటే మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తుందోల్లా ఎవరికన్నా. వీళ్ళని ఇట్లా చూస్తుంటే నాకే పానం అంత కలుక్కుమంటుంది. ఏండ్లకేండ్లు ఇండ్లల్లో ఉన్నోళ్ళ పరిస్థితి ఇంకెట్లుండాలే కదా. అందులో ఇది వికలాంగుల కాలనీ అట. ఎంత ఘోరం చెప్పురిగా మీరే. మేము కట్టుకొని గిట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటకు దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొడితే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము మాట అని. మాకు ఏం ఆధారు లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి. వండుకొని తిన్నిక కూడా ఏడ వాళ్ళకి ఇంత అన్నం పెడితే తిని ఉండం సార్. కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి. ఇటు హైదరాబాద్ లో చూరాదురి హైడ్రా అనుకుంటా బుల్డోజర్లు పేదోళ్ళ గల్లీలకు వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు కూల్చి పడేస్తున్నాయి. రామ్ నగర్ మనెమ్మ కాలనీలలోల్లా పర్మిషన్ లేకుండా ఇండ్లున్నాయి అనుకుంటా ఒర్రంగా కూల్చి పడేసిరు. ఓ దిక్కు వీళ్ళు చెప్తూనే ఉన్నారు, మా తాత ముత్తాతలకు ఆడికెళ్ళి ఇన్నే ఉంటున్నాం, మీకు దండం పెడతామని చెప్పిన ఇన్ను లేదోల్లా. గిదా ఇంద్రమ్మ పాలనంటే? గిదా గరీబోలను గోసబుచ్చుకునుడేనా ప్రజాపాలన అంటే? కాదోల్లా, పర్మిషన్ లేకుండా ఇండ్లుంటే ముందుగాల వాళ్ళకి చెప్పాలి, నోటీసులు ఇవ్వాలి, కాలేజ్ ఏమని అనాలి. ఏళ్ళకేళ్ళు ఇన్నే ఉంటున్నోళ్లకు ఏదో ఒక ఇంతజాం అయితే ఇవ్వాలి. కానీ అదేం లేదోల్లా, రాత్రే బుల్డోజర్లు వస్తున్నాయి, కూల్చేస్తురు. మరి గిదే కూల్చుడు పెద్ద పెద్దోళ్ళ కాడికి ఎందుకు పోతలేవు? గరీబోలే దొరికిరా అని నిలదీస్తురు జనాలు. మోసపోతే గోసపడతాం, పోవద్దని ఓట్ల టైముల్నే మన కేసీఆర్ సార్ ఎన్నో మీటింగులలో ముందుగానే చెప్పిండు. ఇప్పుడు సార్ అన్నట్టే అవుతుందా లేదా? పెద్ద మోసమా కాదా ఇది అని గరమైతురు ఈ గరీబోలు. అసలైతే కూల్సుడు గీల్సుడు అన్ని 6 గ్యారెంటీలను మరిపించే ఉపాయమేనటనొల్లా. గరీబోలు ప్రతిపక్షపోలు ఈ గ్యారెంటీల జిక్కరు తీయకుండా, సర్కారును నిలదీయకుండా ఈ ఇండ్లు బుల్డోజర్ల గురించే మాట్లాడుకోవాలని రేవంత్ సార్ చేసిన ఉపాయం అని కొందరు చెప్పుకుంటారు. ఏం రాజకీయమో ఏం మత్పరిచుడో పటు, ఆఖరికత్తే పేదోళ్ళు పరేషాన్ కాబట్టే. ఏ బండి వచ్చినా భయం అవుతుంది, గుబులు అవుతుంది, తిండి లేదు, తిప్పలేదు, నిద్ర లేదు. ఎంతో కష్టపడి దినం రాత్రి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం సార్. మా అత్త వాళ్ళ అత్త ఇచ్చిన జాగా సార్ అది మాది.
ఏం చేయాలి సార్ మరి మాకు ఏ దేవుడు దిక్కో తెలియదు సార్. ఆ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకైతే గోస పడుతున్నాం సార్.